నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం నందిపాడు అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది. పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. గ్రామానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు చీపురు పుల్లలకి అడవికి వెళ్లగా దిద్దిరిగుంట సమీపంలో పులిని చూసినట్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పులి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతాల వైపు వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. ఈ ఘటనపై ఎస్ఐ ఆదిలక్ష్మి గ్రామంలో విచారణ చేపట్టి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో గ్రామంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏం చేశారు అక్కడికి వెళ్ళి? ఎందుకు వెళ్ళారు? ఏం జరిగింది అక్కడ? నాకు అసలు ఏం తెలియదు. ఫోన్ చేయడం అంటే ఇద్దరు వెళ్ళారా? మా భార్య కనిపించలేదు, మిస్ అయిపోయిందని పుకార్లు వచ్చాయి కదమ్మా. ఆయన పక్కన నేను చెరువు పక్కన ఉన్నావా, నేను నా పక్కన అయితే నాకేం తెలియదు. నా ఫోన్ స్విచ్ అయిపోయింది. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందా? అరగంట సేపు మళ్ళీ తర్వాత టైం అయిపోయింది చూసినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తాను. మీ ఆయన తెలియకుండా మీ ఇంటికి వచ్చిందా? మా ఓడి వచ్చింది అడిగా. ఉదయాన్నే మా అమ్మ మా నాన్న ఇద్దరు చిరుగు పుల్ల కోసం అడవికి వెళ్ళడం జరిగింది. అక్కడ వచ్చేసి పెద్ద పులి కనబడటంతో వాళ్ళు భయానికి గురి అయిపోయేసి ఎక్కడ అక్కడ పరిగెత్తున్నారు. మా నాన్న వచ్చేసి అంటే ఫోన్ చేసి మాకు ఇట్లా చెప్పడం జరిగింది, ఇట్లా పెద్ద పులి కనిపించారని. మా అమ్మ సపరేట్గా పక్కకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మా అమ్మ ఫోన్ చేసి, మా అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంకా ఇట్లా ఫోన్ చేసి ఇట్లా సంగతి అయ్యేసరికి మా నాన్న సపరేట్గా వెళ్ళడం జరిగింది. ఇంకా మా నాన్న వచ్చేసి ఏంటంటే ఫోన్ చేసి మా అక్కకు ఫోన్ చేసి ఇట్లా సంగతి చెప్పాడు. నేను ఊరు అందరం కలిసి అడవికి వెళ్ళేసి మా అమ్మని క్షేమంగా మా నాన్న క్షేమంగా తీసుకొని వచ్చాము. అక్కడ వచ్చేసి గత వారం ముందు కూడా ఏంటంటే ఒక వ్యక్తిని చంపేసి అక్కడ తినడం కూడా జరిగింది. అక్కడ ఆనవాళ్ళు కూడా అక్కడే ఉన్నాయి. ఇది ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చేసి మన నాన్న తీసుకొచ్చి ఫారెస్ట్కి వెళ్ళారు. తర్వాత వచ్చేసి ఎస్ఐ గారు కూడా వచ్చేసి ఆదిలక్ష్మి గారు వచ్చేసి ఏంటంటే వచ్చి విచారించేసి అవి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది.